పార్వతీపురం, మన్యం జిల్లాలో సాగు చేసుకుంటున్న భూములకు శాశ్వత పట్టాదారు పాస్ పుస్తకాల వల్ల గిరిజనులు డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో పార్వతీపురం గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయ ఆవరణలో బైఠాయించి ధర్నా చేశారు. సాగు చేసుకుంటున్న భూములకు పట్టాల వల్ల భూములపై శాశ్వత హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని, సాగు చేస్తున్న భూములకు శాశ్వత హక్కు కల్పించాలని కోరారు. భూముల యజమానులు వ్యక్తిగతంగా దరఖాస్తు చేయమని సూచించారు. అయితే రెవెన్యూ అధికారులు ఇప్పటిదాకా క్షేత్రస్థాయి విచారణ చేయలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. తండవలస, తొక్కుడు వలసపాక గ్రామంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గిరిజనులు సాగు చేస్తున్న భూములకు శాశ్వత భూ హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ పంచాయతీలో ఆ 3 వలసలకి నెంబర్ కదా, నెంబర్ అని తెలుసా? అవునండి, ఈయన ఒక నెంబర్ అండి. ఈ పంచాయతీలో ఒక నెంబర్ అండి. ఆన్లైన్ లేని భూములు అంటేనే ఆన్లైన్ చెయ్యాలి. తొక్కుడు వలస కొత్త కాలనీలలో గిరిజనులు 50 ఏళ్ళుగా సాగు చేస్తున్నారు భూములు. ఆ భూములకి ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఆఫీసుల చుట్టూ గిరిజనులు తిరుగుతూనే ఉన్నారు. కానీ ఒక్క సమస్య అయినా పరిష్కారం చేయట్లేదు. గత ప్రభుత్వం కూడా సమస్య పరిష్కారం చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వమైన సమస్య పరిష్కారం చేస్తుందని గిరిజనుల పక్షాన సిపిఎం పార్టీ నాయకులుగా మనం ఎంతో నమ్ముతున్నాం. ఇప్పుడు కూడా రెవెన్యూ సదస్సులో గ్రామ సభలు ఏర్పాటు చేసింది గవర్నమెంట్ గారు, ముఖ్యమంత్రి గారు. వెంటనే ఈ రెవెన్యూ సదస్సులో భూమి సమస్యలు పరిష్కారం చేయాలనుకొని ఈ భూమి సమస్యల మీద కోరి రెవెన్యూలో తాన్నవలస, తొక్కుడు వలస గిరిజనులు అందరూ కూడా రావడం జరిగింది. అక్కడ గిరిజనులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దొంగ వైఖరితోని అక్కడ గ్రామ సభని నిర్వహించారు. అదన్నీ వెంటనే ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు. అయితే వెంటనే అక్కడ ఉంటున్న ఈఆర్ఓ గారు, సెక్రటరీ గారు, ఆర్ఐ గారు, ఈ డీటీ గారు వీళ్ళందరూ కూడా ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికైనా వాళ్ళ సమస్య పరిష్కారం చేసి సాగు చేస్తున్న భూములకి తక్షణమే పట్టాదారు పాస్బుక్లు ఇచ్చి గిరిజనులు ఆదుకోవాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే గుర్తించి గిరిజనులకు కూడా గుర్తించి పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాలని సిపిఎం పార్టీగా ఒక జిల్లా సెక్రటరీగా మనము కోరుతున్నాం. మాకు గత సంవత్సరంలో ఎలక్ల ముందు మాకు సర్వే అయింది కానీ మేమైతే మన కోర రివ్యూలోకి మాకు గ్రామ సభలో పెట్టి కూడా అక్కడ ఆన్లైన్ చేసినాము. ఎదుగో పంపిస్తామని సేవలు మాకు పంపించారు. అధికారులు కూడా ఎవరు మాకు ఎంతవరకు రాలేదు. ఎంతవరకు వస్తారని చెప్పారు కానీ ఎంతవరకు ఎవరు రాలేదు. మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ చేసాం కాబట్టి అందరూ అధికారులు కూడా మన కలెక్టర్ కానీ లేకపోతే పిఓ కానీ లేకపోతే ఎవరైనా సరే మాకు అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి మాకు ఈ పట్టాలు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ సమయంలో మాకు అధికారులే మాకు అండదండకు లేకపోతే మేము ఏమి చేయలేని పరిస్థితి. అందుకనేసి కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు కనికరించి దయచేసి మాకు పట్టాలు మంజూరు చేయాలని కోరుకుంటున్నాము.